పాత చీరలు కొంటామని ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వృద్ధురాలు ఆ వ్యక్తికి పాత చీరలను అమ్మింది. ఆ చీరలో 5 తులాల బంగారం ఉంది. ఆ వ్యాపారి ఆ బంగారాన్ని ఏం చేశాడో తెలుసా? వృద్ధురాలకి న్యాయం జరిగిందా లేదా తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. గుంటూరు జిల్లా మున్నంగి గ్రామంలోకి ఒక వ్యాపారి పాత చీరలు కొంటామంటూ అరవడం మొదలు పెట్టాడు. వ్యాపారి మాటలు విన్న కర్రె వెంకట సుబ్బమ్మ అనే వృద్ధురాలు ఆ వ్యాపారిని పిలిచింది. తన దగ్గరున్న పాత చీరలు అన్ని ఆ వ్యాపారికి ఇచ్చి ఆ చీరలకు డబ్బు ఇచ్చి ఆ వ్యాపారి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇక్కడే ఒక ట్విస్ట్. సుబ్బమ్మ తన బంగారం ఎవరికి కనిపించకుండా ఉండడానికి పాత చీరల్లో పెట్టింది. అది కాస్త మర్చిపోయి ఆ చీరల్ని అమ్మింది. సుబ్బమ్మ వెంటనే పోలీసులను సంప్రదించింది. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆ వ్యక్తి గురించి తెలుసుకుని తెనాలికి చెందిన సాంబశివరావుగా గుర్తించి అక్కడికి వెళ్తే ఆ వ్యక్తి ముందుగానే ఆ చీర మూటను విప్పాడు. అందులో బంగారం ఉందని తెలుసుకున్న సాంబశివరావు వాటన్నిటిని తీసుకుని పోలీసుల దగ్గరకు వెళ్తుండగా వీళ్ళు ఎదురయ్యారు. ఆ చీరలో ఉన్న 5 తులాల బంగారం మళ్లీ సుబ్బమ్మకి తిరిగి ఇచ్చాడు. నేను కష్టం చేసే బ్రతికే వ్యక్తిని నేను ఒకరి కష్టాన్ని ఉంచుకోనని చెప్పారంట. సాంబశివరావు చేసిన పని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.